ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ పేరు అక్క పేరు వచ్చి ప్రమీల, సిస్టర్ పేరు వచ్చి మౌనిక. మన సంఘస్థులు మైదుకూరులో ఉంటున్నారు, వాళ్ళ భర్త యొక్క ఉద్యోగరీత్యా. బట్ ఏంటనంటే వివాహము అయ్యి దాదాపుగా 7 సంవత్సరాలు అయ్యింది. వివాహమైన 1 సంవత్సరం 2 సంవత్సరాల మధ్యలో గర్భము అబార్షన్ అయిపోయిందనమాట. సరిగా లేని పరిస్థితులు ఉండడంతో, పిండం సరిగా లేకపోవడంతో అబార్షన్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెము ఫైనాన్షియల్గా కుటుంబంలో పరిస్థితులు, కొన్ని పరిస్థితుల వలన కొంచెము పిల్లలు అనేది కొంచెం లేట్ చేయాలి అని అనుకున్నారు. ఆ తర్వాత ఏమైపోయినదేనంటే సమయం తీరిన వాళ్ళు అనుకున్న తర్వాత కూడా పిల్లలు కలగకోకుండా చాలా ఇబ్బందులు పరిస్థితులు వెళ్తూ వచ్చారు. దేవుని నమ్ముకున్నారు, కానీ బంధువులు ఎవరైతే భర్త వైపున కావచ్చు, లేకపోతే వీరి వైపున కావచ్చు, మీరు దేవుని నమ్ముకున్నారు, సంవత్సరాలు అయిపోతూ ఉంది, 3 ఏళ్ళు అవుతూ ఉంది, 4 ఏళ్ళు అవుతూ ఉంది, 5 ఏళ్ళు అవుతూ ఉంది, 6 ఏళ్ళు అవుతూ ఉంది, 7 ఏళ్ళు అవుతూ ఉంది, మీకు పిల్లలు కలగడం లేదు. మీ దేవుడు చేయడం లేదా? మీ దేవునికి చేత కావడం లేదా? మా దేవుణ్ణి మా వైపున నడుచు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇక్కడ మొక్కుబడి చెయ్యి, అక్కడ అది చేస్తే ఇది జరుగుతుంది అని ఈ విధంగా సిస్టర్ని, వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా ఎదురయ్యాయి. చాలా అవమానాల గుండా వెళ్ళారు, అపనిందల గుండా వెళ్ళారు, ఇరుకుల గుండా వెళ్ళారు. అయితే గమనించండి, ఒకటే విశ్వాసం, ప్రార్థన. అయ్యా, నీవు మాకు ఎన్నో మేలులు చేశావు, కష్టకాలంలో, కన్నీటిలో, ఇబ్బందులలో తోడుగా ఉన్నావు. నిన్ను తప్ప ఇక మా జీవితంలో ఏదీ లేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము మాత్రం నీ కొరకే నిలబడతాము, నిన్నే వెంబడిస్తాము తప్ప ఎన్నటికీ వెనుతిరగము అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళారు. గత సంవత్సరం 2022వ సంవత్సరంలో మన సంఘానికి బ్రదర్ శశి గారు వచ్చేటువంటి వారు, మనకు తెలుసు. ఆయన ఈ అమ్మాయి మైదుకూరులో ఉంటున్నది. ఆ రోజున వాక్యం వింటూనో లేకపోతే మెసేజ్ ద్వారానో దేవుడు నీకు సంతానం అనుగ్రహిస్తాడనేటువంటి ఒక వచనము ద్వారా దేవుడు తనను తాకాడు. ఆ మాటను పట్టుకొని ప్రార్థన అప్పటికే చేస్తూ ఉన్నాము. దేవుని కృపలో విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉన్నది. 2022లో దేవుని యొక్క కృపలో 7 సంవత్సరాల తర్వాత గర్భము నిలవడం జరిగింది. తర్వాత ప్రార్థన చేశాము, చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. భయం అనమాట, 7 సంవత్సరాల తర్వాత కదా ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఏంటో అనేటువంటిది. కొద్దిమంది పొడిచే మాటలు కూడా అని అన్నారు. కానీ దేవుని యొక్క మహాకృప ఏమిటంటే చక్కటి మగ సంతానంతో, దేవుని యొక్క కృపలో చక్కటి ఆరోగ్యముతో, దేవుని యొక్క సన్నిధిలో సజీవులుగా నిలబడేందుకు దేవుడు కృప చూపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. 1 సంవత్సరం 2 సంవత్సరం ఆలస్యం అయితేనే ఎన్నో మాటలు అంటున్నారు. 7 సంవత్సరాలు ఎన్ని మాటలు పడి ఉంటారో మీరే ఆలోచించండి. హల్లెలూయా. మరి ఏమైందంటే ఒక 20 రోజుల క్రితము అక్క బాబుని ఎత్తుకొని పోతూ ఉంటే తాడు తగిలి, చేతిలో పట్టుకున్నటువంటి కింద కాలుకు తాడు తగిలి కింద పడిపోయారు ఇద్దరు కూడా, బాబుతో సహా. కానీ ఏమీ కాకోకుండా దేవుడే కాపాడాడు. రాతికి పాదములు తగలకోకుండా, ఏమీ ప్రమాదం లేకుండా, బాబుకి ఏ సమస్య లేకుండా అక్కడన్నా తట్టుకోగలదు కింద పడితే. కానీ పిల్లోడు కదండి. కానీ దేవుడు పిల్లవానికి ఏమీ కాకోకుండా దేవుడు కృప చూపాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.